అది పాకిస్తాన్, ముస్లిం మెజారిటీ దేశం. మత చట్టాల్లో నలిగిపోతున్న దేశం. అక్కడ ఒక అమ్మాయి చేతిలో మొబైల్ పట్టుకుని వీడియోలు తీసి నవ్వితే అది అసభ్యమనేస్తారు. ఒక స్మైల్ పెట్టి ఫోటో అప్లోడ్ చేసినా పాపమంటారు. చదువుకోవాలి అనుకున్నా కూడా తప్పే. ఓపెన్గా భావాలను బయటకు చెబితే పరిధికి మించి మాట్లాడుతుందని తిడతారు. తన కాళ్ళపై సొంతంగా ఎదగాలని చూస్తే కడుపులో మాడిపోయే ఈర్షతో తుపాకీ చేతిలోకి తీసుకుంటారు. ఎడాపెడా కాల్చి పడేస్తారు. మరోసారి అదే చేశారు. ఇన్స్టాగ్రామ్లో మహిళా హక్కుల కోసం ప్రశ్నించే 17 ఏళ్ల సనా యూసఫ్ను అత్యంత దారుణంగా చంపేశారు. ఇది నాటి మలాలా కథను గుర్తుకు తెస్తోంది. నాటి ఎపిసోడ్లో మలాలా ప్రాణాలతో బయటపడింది. కానీ ఇక్కడ సనా మాత్రం మత మౌఢ్యానికి నేల రాలిపోయింది. ఇంతకీ ఎవరి సనా యూసఫ్? ఆమెను ఎందుకు చంపారు? సనాలాగా పాకిస్తాన్లో అనేక మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మెడపై అక్కడి మగ మత సమాజం ఎందుకు కత్తి పెడుతోంది? సనా యూసఫ్, పాకిస్తాన్కి చెందిన ఈ యువతి జూన్ 2న తన 17వ పుట్టినరోజు జరుపుకుంది. స్నేహితులతో కలిసి సంతోషంగా నవ్వింది. కెమెరాకు ఫోజులిచ్చింది. కానీ అదే తనకు చివరి రాత్రి అవుతుందని ఊహించలేకపోయింది. పుట్టినరోజు ముగిసిన మరుసటి రోజే సనా తన ఇంట్లోనే హత్యకు గురైంది. తన తల్లి చూస్తుండగానే 2 బుల్లెట్లు ఆమెపైకి దూసుకొచ్చాయి. ఎలాంటి పాపం, ఏ తప్పు చేయని ఆమె కేవలం మగజాతి అహంకారానికి బలైపోయింది. ఆ కుర్రాడి పేరు ఉమర్ హయత్. వయసు 22. సనా కుటుంబానికి దగ్గరవాడు. అతడు అతిథిగా ఇంట్లోకి అడుగుపెట్టాడు. అలా అతిథిగా వచ్చి క్రూరంగా వెళ్లిపోయాడు. ఉమర్ సనాపై లైంగికపరమైన ఆశలు పెట్టుకున్నాడని సమాచారం. ఆమె అందుకు తిరస్కరించడంతోనే ఈ హత్య జరిగింది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె వ్యక్తిత్వాన్ని, స్వేచ్ఛను, సోషల్ మీడియాలో సనా బలాన్ని అతను తట్టుకోలేకపోయాడని తెలుస్తోంది. సనా ఎదురు మాట్లాడడం, సొంతంగా ఎదగాలి అనుకోవడం అతని కోపానికి కారణంగా అర్థమవుతుంది. నిజానికి పాకిస్తాన్లో మతం పేరుతో జరిగే అణచివేతలు కొత్తవి కావు. ఆ అమ్మాయిలకు అక్కడ హక్కు అనే పదమే నిషేధం. మతపరమైన నియమాలతో అక్కడి మహిళలకు అస్సలు స్వేచ్ఛ ఉండదు. చదువుకోవాలని భావించడం కూడా నేరమే అవుతుంది. ఆడపిల్లల చదువు కోసం ప్రశ్నించిన మలాలాను 2012లో తాలిబన్లు చంపే ప్రయత్నం చేశారు. ఓ ఆడది ఇంట్లో సైలెంట్గా ఉండాలి అని, చదువు ఎందుకు కావాలని తాలిబన్లు తమ క్రూరత్వాన్ని చూపించారు. అప్పుడు మలాలా త్రుటిలో ప్రాణాలతో బయటపడింది. కానీ ఈసారి మాత్రం అదే పాకిస్తాన్ మరొక అమ్మాయిని కాల్చేసింది. సనా యూసఫ్ ఇన్స్టాగ్రామ్లో అనేక విషయాలను పంచుకోవడం కూడా మత చట్టాలకు వ్యతిరేకమైనట. ఇక 2025 ఆరంభంలో అమెరికా నుంచి తిరిగొచ్చిన ఓ పాకిస్తానీ తండ్రి తన కూతురు టిక్టాక్ వాడుతున్నందుకు చంపేశాడు. ఇలా మతం ముసుగుతో, గౌరవం సాకుతో ఆడపిల్లల్ని సొంత కుటుంబ సభ్యులే చంపేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పాకిస్తాన్లో మతం ఒక ఆయుధం. ఆ ఆయుధం అసహనంతో నిండిపోయింది. అది ఆడవాళ్లపై దూసే కత్తిలా మారిపోయింది. అక్కడి సమాజం ఆడపిల్లలను మౌనంగా ఉండి చేతులెత్తి తల వంచి బతకమంటోంది. ఇంకా చాలా మంది సనాలు బతికే ఉన్నారు. ఇంకా పలువురు మలాలా యూసఫ్లు కలలతో నడుస్తున్నారు. కానీ ఆ మతం పేరు పెట్టుకున్న కత్తులు, ఆ మగగర్వపు బుల్లెట్లు ఇంకా సిద్ధంగా ఉన్నాయి. అవి మరోసారి పేరడానికి, ఇంకొకరు ఊహించని మౌనం తీసుకురావడానికి వేచి ఉన్నాయి. అక్కడ మహిళా హక్కు అనే పదమే పాపమైపోయింది. సనా ఓ ఫోటో పెట్టింది, అది నేరమైంది. సనా ఓ స్మైల్ ఇచ్చింది, అది తప్పైపోయింది. సనా ఓ సొంత ఆలోచన చెప్పింది, అది చివరకు మరణ తీర్పుగా మారింది. ఒక్క ప్రశ్న మాత్రం మిగిలే ఉంది. మహిళగా బతకాలని ఆశించడమే ఆ దేశంలో నేరమా? సనా చనిపోయింది, కానీ ఇలాంటి ప్రశ్నలు మాత్రం పుట్టుకొస్తూనే ఉంటాయి.